కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సంఘానికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని మాటలు మీ మధ్యన పంచుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన కొద్ది మాటలు కొద్దిసేపు వాక్యం ధ్యానిద్దాము. చిన్నప్పటి నుంచి మనకి పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ప్రభువు చేసిన గొప్ప కార్యాలు, గొప్ప మేలు ఎన్నో ఉన్నాయి. చరిత్ర మనం అనుసరిస్తే ఎంతో మంచి చరిత్ర, ఎన్నో సూచక్రియలు, ఎన్నో ఆశ్చర్యక్రియలు పాత నిబంధనలోనేమి క్రొత్త నిబంధనలోనేమి ప్రభువు జరిగించుకుంటూ వచ్చారు. ఆయన నామ మహిమార్థమై ఆయన్ని కీర్తించుకోవడానికి ఎన్నో కార్యాలు జరిగించుతూ వచ్చారు. అయితే అన్ని కార్యాలలో కల్లా ఇజ్రాయేలీయుల్ని నడిపించిన విధానం చాలా ఆశ్చర్య రీతిలో ఉంటుంది. వారిని 40 సంవత్సరాలు ఎడారిలోనేమి, అరణ్యంలోనేమి, కొండల్లోనేమి, గుట్టల్లోనేమి అవి దాటించుకుంటూనేమి ఎన్నో ఆశ్చర్యక్రియలు, సూచక్రియలు జరిగించుతూ వచ్చారు ప్రభువు. చిన్నప్పుడు నా సండే స్కూల్ విషయమైనప్పటి నుంచి ఈ చరిత్ర అనేది నాకు చాలా ఇష్టమైన చరిత్ర. అయితే సండే స్కూల్లో కథలుగా వివరించేవారు అన్నమాట వీటిని. ఆ చిన్నతనం నుంచి నాకు ఈ చరిత్ర మీద చాలా మక్కువ ఏర్పడింది. ఎక్కువగా ఇజ్రాయేలీలు ఎలా నడిచారు, దేవుడు 40 సంవత్సరాలు వారిని ఎలా నడిపించారు, ఎలా వారిని ఆదుకున్నారు, ఎర్ర సముద్రం ఎలా దాటించారు, ఎన్ని సూచక్రియలు చేశారు, మారాను మరుద్రంగా ఎలా మార్చారు, ఇలాంటివన్నీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి చిన్నప్పటి నుంచి ఎక్కువగా దీని గురించి తెలుసుకుంటూ ఉండేవాడిని. అయితే ఈ రోజున ఆ లేఖన భాగాలు మనం ఒకసారి ధ్యానం చేసుకున్నాము. మనం గమనించినట్లయితే ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము చేసిన ఒక చిన్న బలిలు అర్పించుతున్నప్పుడు ఒక నిర్లక్ష్యాన్ని బట్టి దేవుడు ఒక శాపాన్ని అనుగ్రహించారు. ఎవరికి? అబ్రహాముకి. అయితే ఈ సంతతి వారు దాసదాసీయులుగా శ్రమలో జీవిస్తారు అని చెప్పి శాపాన్ని ప్రసాదించారు దేవుడు, యెహోవా దేవుడు. దాని రీతిగా అబ్రహాముకి ఇస్సాకు పుట్టారు, ఇస్సాకుకి యాకోబు పుట్టారు. యాకోబు జనమైన 12 మంది ఇజ్రాయేలీలుగా మార్చబడ్డారు. వారు ఐగుప్తునకు వెళ్ళింది ఈ చరిత్ర అంతా మాకు తెలిసిందే. అయితే ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తులో వాళ్ళు కనీసం 430 ఏళ్ళు శ్రమలో అనుభవించారు, కష్టం అనుభవించారు. ఐగుప్తీయులు వారి చేత ఇటుకలు తయారు చేయించేవారు. భయంకరమైన శ్రమలో వారు జీవిస్తూ వచ్చారు. అట్టి జీవితంలో వారు ప్రభువుకి మొరపెట్టారు అని లేఖనాల్లో సెలవిచ్చినట్లు ఉన్నాయి. వారిని ఎంతో గొప్పగా దేవుడు వారిని 40 సంవత్సరాలు నడిపించారు. పగలు ఏమో మేఘస్తంభముగాను, రాత్రి ఏమో అగ్నిస్తంభముగాను ప్రభువు నిలిచారు. వారి మధ్యనే ఉన్నారు. వారు లేఖనాలు సెలవిస్తుంటాయి, వారి చెప్పైనను నారబట్టైనను తెగలేదు, మాసిపోలేదు అని రాయబడి ఉంటుంది. ఆ రీతిగా ప్రభువు వారిని నడిపించారు 40 సంవత్సరాల వరకు. పగలు ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని ఏకరాశిగా దేవుడు నిలబెట్టారు. ఆరిన నేల యందు వారిని నడిపించారు. వారిని నడిపించిన తర్వాత ఐగుప్తు సైన్యం అంతయు దాంట్లో వస్తే మరి నదిని మూసేపించి చేశారు. ఆ సైన్యం అంతయు వాళ్ళు అక్కడే కొట్టుకుపోయినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. అలాగే మారాను మధురంగా మార్చారు. బండ నుండి నీరు ప్రవహించేలాగా చేశారు. ఎన్నో సూచక్రియలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యక్రియలు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్లేంత వరకు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు చేశారు. వారు స్తుతిస్తూ ఎరుకో ప్రాకారాలు, ఎరుకో కోట గోడలు తిరుగుతూ ఉన్నప్పుడు 7 దినం తిరుగుతున్నప్పుడు ఎరుకో ప్రాకారాలు కుప్పకూలాయి అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ప్రాకారాలు కూలిపోయినాయి అని బైబిల్ సెలవిస్తుంది. ఆ రీతిగా ఎన్నో ఆశ్చర్యక్రియలు, సూచక్రియలు దేవుడు జరిగించుతూ వచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దాకా వారిని తీసుకొని వచ్చారు. అయినప్పటికీ వారిలో అసంతృప్తి, అయినప్పటికీ వారిలో కొదువ. ఎందుకని? అయినప్పటికీ వారు ఐగుప్తు నుంచి బయలుదేవతలను, విగ్రహారాధనలను తీసుకొచ్చారని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు వారి ఎదుట ఉండి వారి ఎదుటే కన్నుల ఎదుటే సూచక్రియలు ఎన్నో జరిగిస్తూ వచ్చారు. అయినప్పటికీ వారిని అపవిత్రాత్మ
వశపరుచుకొని వారు విగ్రహారాధన చేయడం, వారు ఆ బయలుదేవుడికి యాజకులుగా వ్యవహరించడం, ఆ విగ్రహారాధనకి బలులు అర్పించడం అయినను మారలేదు. అందును బట్టి దేవునికి బాధ కలుగుతుంది. ఆ బాధ కలిగినప్పుడు ఇజ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటక ముందు ఐగుప్తు నుంచి ఫరో సైన్యం అంతయు వారిని తరుముకుంటూ వచ్చినప్పుడు వారు అవిశ్వాసులై ఒక మాట అన్నారు, ఐగుప్తులో మాకు సమాధులు లేవా? ఇక్కడ వరకు తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ చంపాలని కోరుకుంటున్నావా అని చెప్పి మోషే మీద జగడమాడుచున్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి. అవిశ్వాసులుగా ఉన్నారు వాళ్ళు అని చెప్పేసి బైబిల్ సెలవిస్తుంది. అయినప్పటికీ దేవుడు వారు చేస్తున్న ఎన్నో ఆశ్చర్యక్రియలకి కళ్ళు మూయబడి ఉన్నాయి. వాళ్ళకి ఆ కళ్ళు మూయబడి ఉన్నాయి. ఆ కళ్ళు మూయబడిన స్వభావం వారికి అప్పటికీ మారలేదు. పాలు తేనెలు ప్రవహించు దేశం వరకు వెళ్ళినప్పటికీ మారలేదు. పాలు తేనెలు ప్రవహించు దేశానికి చేరినప్పటికీ దేవుడు వారికి న్యాయాధిపతులను నియమించారు. అలాగే యాజకులను నియమించారు. వారికి పరిపాలన చేయుటకై వీరిని నియమించినప్పటికీ ప్రజలు ఏమని అడుగుతున్నారు? మమ్మల్ని ఏలుటకు మాకు ఒక రాజు కావాలి, మా మీద రాజరికం చేయుటకు ఒక రాజు కావాలి అని కోరుకొంచున్నాడు. యెహోవా దేవుడు మనసులో కొంచెం బాధపడ్డారు ఆ విషయమై. వీరిని ఎన్ని దినాల నుంచి నేను నడిపించాను, 430 ఏళ్ళ శ్రమలో నుంచి నేను బయటికి వీరిని తీసుకొచ్చానే, 40 సంవత్సరాలు వీరిని అరణ్య మార్గంలో నడిపించానే, వీరు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. వీరి కళ్ళ ముందే అగ్నిస్తంభమై ఉన్నానే, మేఘస్తంభమై ఉన్నానే. వారు ఆహారం కావాలంటే పరలోకం నుంచి నేను మన్నాను కురిపించాను. అలాగే నేను పూరేళ్లను పంపించాను. మాంసం కావాలంటే పూరేళ్లను పంపించాను. బండలో నుంచి నీళ్లు ప్రవహించేటట్లు చేశాను. మధురమైన జలములుగా నేను వారిని మార్చి వారి దాహాన్ని నేను తృప్తిపరిచాను అని ప్రభువు ఇవన్నీ గుర్తు చేసుకొని హృదయమందు కొంచెం బాధించారు. ఎందుకు? ఇంత చేసినప్పటికీ వీరు నన్ను ఏలమని కోరకుండా వీరు నన్ను ఏలడానికి ఒక రాజు కావాలని కోరుకొనిచున్నారు. ఒక రాజరిక పాలనలో మేము ఉండాలని కోరుకొనిచున్నారు. పక్క దేశపు స్థితులు చూసి, పక్క రాజ్యపు స్థితులు చూసి. అయినప్పటికీ దేవుడు ఒక మంచి మాట అంటారు. అయినప్పటికీ దేవుడు సమూయేలు మొదటి సమూయేలు 9వ అధ్యాయము 16వ వాక్యం. మొదటి సమూయేలు ఎట్లనగా నా జనులు నా మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటలు చూడండి. నా జనుల మొర నా యొద్దకు వచ్చెను అంటే జనులు మొరపెట్టారు, ఇజ్రాయేలీయులు మొరపెట్టారు. ఏమని? నాకు రాజు కావాలి, మా మీద రాజరికం చేయడానికి రాజు కావాలి. ఆ రాజును మీరు మాకు నియమిస్తే నేను వారి కింద రాజరిక పాలనలో మేము ఉండాలని కోరుకొంచు వారు రాజు కావాలని అడుగుతున్నారు. ఎవరి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు? వీళ్ళు సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. సమూయేలు ప్రవక్తను అడుగుతున్నారు. ఏమని? మాకు రాజు కావాలి, మేము రాజరిక పాలనలో ఉండాలి అని. అయితే దేవుడు వారు అడిగినట్లే వారి మొర నేను ఆలకించాను, నేను వారిని దృష్టించి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు చెప్తున్నారు, యెహోవా దేవుడు చెప్తున్నారు, నేను వారిని దృష్టించి ఉన్నాను. ఇజ్రాయేలులు ఎన్ని పాపాలు ఎన్ని అతిక్రమములు చేసినప్పటికీ దేవుడు మరలా వారి మొల ఆలకించి వారిని దృష్టించి ఉన్నారు అని చెప్తున్నాడు. మన దైనందిన జీవితంలో మనం ఎన్నో మొరలు పెట్టుచూ ఉంటాము, ప్రార్థిస్తూ ఉంటాము. అలాగే దేవుడు మనకి ఈ రోజున వాగ్దానం చేస్తున్నారు. దేవుడు మన మొర ఆలకించి ఉన్నారు. మన మొరని ఆలకించిన దేవుడు ఏం చేస్తున్నారు? మన మీద దృష్టించి ఉంచుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇజ్రాయేలీలు ఎన్ని అతిక్రమాలు చేసినప్పటికీ దేవుడు ఈ వాగ్దానాన్ని వారి పట్ల నెరవేరుస్తూ వచ్చారు. అయితే ఈ ఇజ్రాయేలీయుల్ని ఎర్ర సముద్రము ఎన్ని దాటించినప్పటికీ వీరు మారని ఎరిగి దేవుడు వీరి పట్ల ఒక అద్భుత కార్యాలు చేయాలని దేవుడు నిశ్చయించుకొని ఉన్నారు.
నెక్స్ట్, ఈ జనులు నా మొర్ర యొద్దకు రావడం అంటే ఏంటి? ఒక అర్జీ పెట్టుకుందాం అన్నమాట. ఇప్పుడు ఒక అధికారి వద్దకు వెళ్ళి అధికారి వద్దకు ఏం చెప్తారు? ఒక అర్జీ, ఒక నోటీసు, ఇది మా ఫిర్యాదు అని చెప్పి ఒక అర్జీ పెట్టుకుంటారు అధికారులకి. అధికారులు ఏం చేస్తారు? ఆ అర్జీని చదివి నేను ఇది చూశాను, నేను ఇది ఆలకించాను, నేను మీకు ఉత్తరం ఇస్తాను, నేను దీన్ని చూచాను అని చెప్తారు. వారి యందు నేను దృష్టి ఉంచి ఉన్నాను అనగా అర్థమేమి? టూకీగా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, నేను వారిని చూచాను. వారిని చూడడం వేరు, వారి యందు దృష్టి నిలుపుట వేరు. చూడడం వేరు, చూడడానికి అందరం చూస్తాం, మనుషులైన ప్రతి ఒక్కరూ, మానవాళి మొత్తం చూస్తాం. కానీ దృష్టి నిలపడం వేరు. దేవుడు మాత్రమే దృష్టి నిలపగలడు. మనుషులు ఎంతోమంది చెప్తారు, నేను చూసుకుంటానులే, ఈ పనే కదా, నేను చేసేస్తానులే, నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు అంటారు. ఆ తర్వాత ఆ పనిని మర్చిపోగలరు. కానీ మహాదేవుడైన దేవుడు అంటున్నారు, నేను వారి యందు దృష్టి ఉంచాను, దృష్టి నిలుపుతున్నాను. చూడడమే కాక దృష్టి నిలుపుతున్నానని ప్రభువు చెప్తున్నారు. దృష్టి నిలిపిన ప్రభువు అందరి మీద ఉంచుతారా? అందరి మీద ఉంచుతారు. కానీ దృష్టి మాత్రం కొందరి అందే నిలిపి ఉంటారు. ఆ కొందరి దృష్టి నిలిపిన వారి కొందరి మందిలో మనం కూడా ఉండాలని ప్రభువుని కోరుకుందాం. దృష్టి నిలుపుతారు. ఎవరి మీద నిలుపుతారు? మొదటిగా ఒక అధ్యాయం చూద్దాం. యెషయా 62వ అధ్యాయము 2వ వాక్యము. యెషయా 62వ అధ్యాయము 2వ వచనం. ఎవరి మీద దేవుడు దృష్టి నిలుపుతారు? ఎవరు దీనులై నలిగిన హృదయం అని ఉంటుంది చూడండి. యెషయా 62వ అధ్యాయము 2వ వాక్యము. ఎవరు దీనులై నలిగిన హృదయము గలవారై నా మాట విని వణుకుచుండిరో వారిని నేను దృష్టించుతాను, వారి యందు నేను దృష్టించుతున్నానని ప్రభువు చెప్తున్నారు. ఇక్కడ వాక్య భాగంలో రాయబడిన మాట ఏంటంటే, ఎవరు దీనులై నలిగిన హృదయం గలవారై ఉంటారో వారిని నేను దృష్టించుతానని ప్రభువు చెప్తున్నారు. ఎవరు దీనులై ఉంటారు? మన లోక సమాజంలో చూస్తుంటాం, మన దైనందిన జీవితంలో చూస్తూ ఉంటాం. దీనులై ఉన్నామా? మనకు మనం ఈరోజు గుర్తెరగాలి. దీనులై ఉన్నామా? నలిగిన హృదయం మనకి కలిగి ఉందా? మాట వినే స్వభావం మనం కలిగి ఉన్నామా? దేవుని మాటను అంగీకరించి దేవుని మాట ఎదుట లోబడుట అనే స్వభావం మనకు ఉందా? దేవుని వాక్యం ప్రతి వారం వింటున్నాం, ప్రతిరోజు చదువుకుంటున్నాం. చదివిన వాక్యాన్ని మనం అనుసరిస్తున్నామా? మాట వింటున్నామా? అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, వణుకుచున్నారో. వణుకుటం అంటే ఏంటి? భయంతో వణుకుతారు. భయంతో వణకడం అంటే ఏంటి? దేవుని పట్ల భయము భక్తి ఉంటే వణుకుతారన్నమాట రాయబడి ఉంది ఇక్కడ బైబిల్లో. దానికి తగిన దీనమైన మనస్సు మనకి కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయం మనకి కలిగి ఉండాలి. లూకా సువార్తలో పరిసయ్యుడు సుంకరి ప్రార్థన మనం ఎన్నో లేఖన వాక్య భాగాల్లో వినే ఉన్నాం. మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 10 నుంచి 13 మనం గమనిస్తే పరిసయ్యుడు సుంకరి గురించి ఉంటుంది అక్కడ మాటలు. లూకా సువార్త 18వ అధ్యాయం 10 నుంచి 13 వరకు ఉంటుంది. ఒకసారి చదవండి. ప్రార్థన చేయుట, ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, ఇంకొకరు సుంకరి నిలబడి, దేవా, చోరులను అన్యాయస్తులను చదవండి మనుషుల వల్లైనను ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారం నాకు 2 మార్లు చేయించు, నా సంపాదన అంతటిలో చెల్లించుచున్నాడు. ఇక్కడ పరిసయ్యుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను ప్రతిదినము వాక్యాన్ని ఆచరిస్తాను, వాక్యం చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను, ప్రతి వారము నేను విశ్రాంతి దినాన్ని ఆచరిస్తాను,
ప్రతి ఆదివారం నేను ప్రార్థనకి వెళ్తాను, ప్రతి ఆదివారం నేను చర్చికి వెళ్తాను, అన్ని క్రమాలు నేను ఆచరిస్తాను, ప్రతి విధమైన కార్యాలని నేను పరిశుద్ధంగా జీవిస్తాను, మోషే ధర్మశాస్త్రం ప్రకారం నేను అనుసరిస్తున్నాను, ప్రతి విషయమై నేను దశంభాగం చెల్లిస్తున్నాను, నేను అట్లాగా కానుకలు చెల్లిస్తున్నాను అని మనసును గర్వించి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? పరిసయ్యుడు. అయితే సుంకరి ఏమని ప్రార్థిస్తున్నాడో ఒకసారి చదవండి తర్వాత వచనము. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక, అటు చూడండి ఏమని చేస్తున్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ఆయనకి ధైర్యము చాలక చదవండి, రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుము అని పలికెను. ఆ ప్రార్థనలోనే ఉంది దీనత్వం. ఇది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం అన్నమాట. ఒకరేమో పరిసయ్యుడు ఏమని చెప్తున్నారు, నేను పరిసయ్యుడు అని చెప్తున్నారు, నేను ప్రతిదీ ఆచరిస్తున్నాను, మోషే ధర్మశాస్త్రం ప్రకారం అనుసరిస్తున్నాను, మోషే ధర్మశాస్త్రం ప్రకారం నేను జీవిస్తున్నాను, దశంభాగం దయచేస్తున్నాను, అన్నీ దయచేస్తున్నాను అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. అయితే సుంకర్ ఏం చేస్తున్నాడు, ఆకాశం వైపు కూడా నేను కన్నులెత్తి చూడటానికి అర్హుడిని కాను. ఆ బాధ, ఆ హృదయము, విరిగి నలిగిన హృదయము ఆయనకుంది, సుంకరికి ఉంది, నలిగిన హృదయం ఉంది, దీనులైన మనస్సు సుంకరికి ఉంది. ఆయన మాట విని వణుకుచున్న స్వభావం ఎవరికి ఉంది? ఇక్కడ ఇద్దరిలో పరిసయ్యుడికి ఉందా, సుంకరికి ఉందా? సుంకరికి ఉంది. సుంకరి అట్టి నలిగిన హృదయం గలవాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఆ రోజుకి ఆ తర్వాత మాటలు వచనంలో పలుకుతారు, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తారు. తర్వాత వచనం చదవండి. అతని కంటే ఇతడు నీతిమంతుడై అతని ప్రార్థన, సుంకరి ప్రార్థన ఆలకింపబడినది అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నారు. ఆ తర్వాత మాటలు మనం గమనిస్తే, ఎవరు దీనులై వారి తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. తగ్గింపు స్వభావం ప్రతి ఒక్క క్రైస్తవునికి ఉండాలి అని ఈ లేఖనాల ద్వారా మనం తెలియజేసుకుంటున్నాం. అలాగే మొదటి మాటగా మనం ఏం తెలియజేసుకుంటున్నాం, దీనులై నలిగిన హృదయం కలిగి మాట విని వణుకుచుంటారో వారి యందు దేవుడు దృష్టి ఉంచుతారు. రెండవ మాటగా మనం చదువుకుందాం, కీర్తనలు 84వ అధ్యాయం 9వ వచనం. కీర్తనలు 84వ అధ్యాయం 9వ వచనం. అక్కడ ఉంటుంది, యెహోవా నా దేవా నా కేడమా దృష్టించుము, నువ్వు అభిషేకించిన వానిని నీవు లక్షింపుము, నీ ఆవరణములో దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎవరి యందు దృష్టి ఉంచుతారని చెప్తున్నారు, అభిషేకించిన వారి యందు దృష్టి ఉంచుతారు. అభిషేకం కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడు అభిషేకం కలిగి ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. మన ఉదాహరణకి సౌలు, దావీదు కనుక మనం లేఖన భాగాల్లో మనం చూస్తే, సౌలు అభిషేకింపబడ్డారు, దావీదు అభిషేకింపబడ్డారు. ఇద్దరు ఎవరి చేత అభిషేకింపబడ్డారు? రాజుగా సమూయేలు చేతనే అభిషేకింపబడ్డారు. సమూయేలు గారే, ప్రవక్త అయిన సమూయేలు గారే దావీదుని అభిషేకించారు, సౌలుని అభిషేకించారు. అయితే సౌలు తన 40 సంవత్సరాల తన రాజ్యం అంతటిలో, తన రాజ్య పరిచర్య అంతటిలో తన కొన్ని అపరాధములు చేశాడు. దేవుని చేత అభిషేకింపబడినప్పటికీ తన అతిక్రమమును బట్టి, తన పాపమును బట్టి తన అంత్య దినాలలో పడిపోయాడు, కూలిపోయినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. అయినప్పటికీ దేవుడు ఒక ప్రవక్త ద్వారా గద్దించారు. గద్దించినప్పటికీ ఆయన తన్ను తాను సరిచేసుకొనక, బుద్ధి చెప్పుకొనక తను తాను కూలిపోయాను అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే దావీదు విషయంలో మనం గమనిస్తే, సేమ్ అదే ప్రవక్త అయిన సమూయేలు గారు దావీదును కూడా అభిషేకించి రాజుగా ఏర్పరిచారు. అయితే దావీదు యొక్క స్వభావం ఎలా ఉందని మనం లేఖనాల్లో గమనిస్తే, దావీదు తన
మిద్దె మీద ఉన్నప్పుడు ఒక స్త్రీని మోహించి వ్యామోహించి తనతో పాపం చేశాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. దానివలన తన భర్తని యుద్ధంలో ముందు వరుసలో నుంచోబెట్టి అక్కడ తను హతుడవటానికి కారణమయ్యాడు. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఒక మర్డర్, ఒక హత్య జరిగించినట్లుగా అక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. అంతటి పాపం చేశాడు. అయితే దేవుడు ప్రవక్త ద్వారా అతనికి బుద్ధి చెప్పాలని ఒక కథ రూపంలో, ఒక ఉపమాన రూపంలో దావీదు రాజుకు తెలియజేశారు, గద్దించారు, బుద్ధి చెప్పాలని చూశారు. అయితే దావీదు తను చేసిన పాపములను బట్టి, తను చేసిన అతిక్రమములను బట్టి గుండె బాదుకొనుచు, రొమ్ము కొట్టుకొనుచు, ఏడ్చి ప్రలాపించి, దేవుని అందులో మోకరించి, దేవుని ఎదుట దీన మనస్కులై ఉండి విరిగి నలిగిన హృదయంతో దేవుడిని ఆరాధించారు, పాపము ఒప్పుకున్నారు, ఆ పాప పరిహార్థము చేయించుకున్నారు. ఇదే మనం సౌలు విషయంలో చూస్తే అలా కాలేదు. దేవుని చేత అభిషేకింపబడిన వారిద్దరే ఇరువురు. సౌలేమో గాడిదలను కాచేవాడు, దావీదేమో గొర్రెలను కాచేవాడు. ఇక్కడ మన స్వభావాలు కూడా మనం గమనిస్తే గాడిద ఎటువంటిది? గాడిద మాట వినదు. గాడిదని ఏం చేయాలి? కొట్టాల్సి వస్తుంది. గాడిద మీద బరువు పెట్టాలి. గాడిద మీద బరువు పెడితేనే అది మాట వింటది. ఎటు వెళ్ళాలో చెప్పాలి, అప్పుడు మాట వింటది. కానీ గొర్రె స్వభావం ఎటువంటిది? గొర్రె స్వభావం ఎలాంటిదంటే తన యజమాని మాట వింటది, తన కాపరి మాట వింటది, తన కాపరి మాట చొప్పున నడుచుకుంటుంది. తన కాపరి ఎటువైపు వెళ్ళాలో అనే మార్గాన్ని చూపిస్తే అటువైపే నడుస్తుంది గొర్రె. ఇక్కడ సౌలుకిని దావీదుని గాడిదకు గొర్రెకు సంబంధించిన పోలికలు, స్వభావం మనం ఇక్కడ గమనిస్తాం లేఖనాల్లో. మనము ఎవరి వలె ఉండాలనేది ఈరోజు మనం గుర్తెరగాలి. మనం గాడిద వలె ఉండాలా, సౌలు వలె ఉండాలా అంటే ఈ లేఖన భాగాలు సెలవిస్తున్నట్లు వాక్య భాగాలు ప్రతి వారం మనం వింటూ ఉంటాం. కొంచెం గద్దించే మాటలు వస్తే, కొంచెం గద్దించి చెప్పే మాటలు కనుక మన వాక్యంలో ఉంటే వాళ్ళు తొట్టిల్లిపోతారు. వారు దేవుని మాటని తీసుకునే స్వభావం ఉండదు. ఈ రోజున ఆరాధనలో ఎంతోమంది ఉన్నారు. అట్లా కాకుండా బయట దేవుని క్రిస్టియన్స్ అని పేరు చెప్పుకునేవారే ఎంతోమంది ఆరాధనకి వెళ్ళాలని క్రమం తెలిసినప్పటికీ వారు బయటనే తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఒక విశ్రాంతి దినం, ఈరోజు మనం పునరుద్ధాన దినము, మనం ఆచరించాలి. బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళాలి, మనం ప్రార్థన చేసుకోవాలి, దైనందిన జీవితాల్లో మనం ప్రభులో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి అని తెలిసినప్పటికీ తొట్టిల్లిపోయారు వారు. ఎందుకని? వాక్యాన్ని వారి హృదయాల్లో తీసుకునే స్వభావం వారికి లేదు. కాబట్టి వారు తొట్టిల్లిపోయారు, లోకంలో కలిసిపోయారు. అయితే మనల్ని అట్టి రీతిలో కాకుండా ప్రభు మనల్ని సమకూర్చి ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం చేత మనం కడగబడి ఈ రోజున మన మందిర ఆవరణలో ఉండడానికి గల కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప. మనం హృదయంలో మన వాక్యాన్ని మనం చేర్చుకున్నాం కాబట్టి మనం ఈ రోజున ఆశీర్వాదమయ్యాం. ఇక్కడ మన పునరుద్ధానం దినాన్ని మనం ఆచరించుకుంటున్నాము, దేవుని మాటలు వింటున్నాము, దేవుని ఆరాధిస్తున్నాము. అట్టి వారి గురించి మనం ప్రార్థనలో కూడా మనం ప్రార్థించాలి. ఇక్కడ చెప్తున్నారు, లేఖనాలు సెలవిస్తున్నారు, విలాప వాక్యాల్లో ఉంటుంది కదా, దేవుడు దృష్టించకపోతే మాకు శ్రమ, దేవుడు దృష్టించకపోతే మేము పాపంలో ఉంటాము, దేవుడు దృష్టించకపోతే మాకు శాపగ్రస్తులం అవుతాము, దేవుడు మనకు దృష్టించకపోతే రోగాల పాలవుతాము. అక్కడ ఉంటుంది విలాప వాక్యాల్లో, అన్నిట్లో ఉంటుంది. 5 అధ్యాయాల్లో విలాప వాక్యాల్లో ఉంటుంది. ఈ విలాప వాక్యాలన్నీ ఎవరు రాశారు? ఇజ్రాయేలీలే రాశారు. ఇజ్రాయేలీలని దేవుడు తెచ్చి సమకూర్చి పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి తెచ్చినప్పటికీ వారి యందు రాజుల్ని, సౌలుని, తర్వాత దావీదుని, తర్వాత సొలొమోన్ని, ఇలా రాజులందరినీ ఉంచి పరిపాలించినప్పటికీ వారి తర్వాత చెదిరిపోయి వారు విడిపోయి దేవుడు ఎన్నటన్నిటికీ వారి మీద కృప చూపిస్తూ వచ్చినప్పటికీ వారి పాపాలు, అతిక్రమాలు అన్నీ ఎక్కువైపోయి వారు ఈ విలాప వాక్యాలన్నీ రాసుకున్నారు. మేము చెదిరిపోయాము, అయినప్పటికీ
మమ్మల్ని స్థిరపరచండి అని చెప్పి ఈ విలాప వాక్యాల్లో సెలవిస్తున్నారు. ఒకసారి చదవండి, విలాప వాక్యాలు 1వ అధ్యాయము 20వ వచనం చదవండి. విలాప వాక్యాలు 1వ అధ్యాయము 20వ వచనం. యెహోవా దృష్టించుము. ఇక్కడ అంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు చేసిన పాపాలను బట్టి, వాళ్ళ అతిక్రమాలను బట్టి చెదిరిపోయి ఉన్నారు. వారు శ్రమ కలిగిన జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు దేవునికి మొరపెట్టుకుంటున్నారు. చదవండి, యెహోవా దృష్టింపుము, మాకు ఇబ్బంది కలిగను. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, మాకు ఇబ్బంది కలిగను. వీళ్ళు చేస్తున్న అతిక్రమాలను బట్టి, పాపములను బట్టి దేవుడు తల త్రిప్పేసుకున్నారు. వారి వైపు నుంచి కాక తల త్రిప్పేసుకున్నారు. త్రిప్పేసుకున్నప్పుడు వారి మాట్లాడుతున్నారు, దృష్టించుము, మాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము శోభిల్లుచున్నది, ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొని పోవచున్నది. వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది, జనులలో ఇండ్లలో నానా మరణకరమైన వ్యాధులు సంచరిస్తున్నాయి. చూడండి, దేవుడు మన యందు దృష్టించకపోతే ఏం జరుగుతుందో ఆ వచనంలో ఉందని చూడండి. దేవుడు దృష్టించకపోతే అంతరంగం క్షోభిల్లుచున్నదంట, గుండె కొట్టుకొని పోవచున్నది. ఇంకా ఉంటాయి ఆ తర్వాత మాటలు ఉంటాయి. మా తల మీద కిరీటము పడిపోయింది. మా తల మీద కిరీటం పడిపోయింది అంటే మా అభిషేకము పోయింది. మా అభిషేకము పోయింది. వీధులలో కన్నికలను చెరుస్తున్నారు. వీధులలో ఖడ్గం తిరుగుతుంది. ఖడ్గం తిరిగి జన నష్టము చేయుచున్నది. అంటే ఖడ్గము వలన, యుద్ధాల వలన వారు ఎందరో చెదరిన వారందరూ చనిపోతున్నారు. యుద్ధాల వలన, ఖడ్గం ద్వారా అంటే యుద్ధాలు జరిగి జనాలు చనిపోతున్నారని చెప్తున్నారు. తర్వాత వ్యాధులు, దేవుని దృష్టించకపోతే వ్యాధులు, దేవుడు దృష్టించకపోతే మరణకరమైన వ్యాధులు ప్రబలుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ మనకు విలాప వాక్యాలు రాసిన వారు ఇంకా మన కింద లేఖనాలన్నీ సెలవిస్తుంటే కిరీటం పడిపోయిందని చెప్పి, ఎన్నో బాధల్లో కష్టాల్లో ఉన్నారని చెప్పి ఈ విలాప వాక్యాలన్నీ రాసుకుంటున్నారు. దేవుడు మన యందు దృష్టించునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకు దృష్టించి ఈ శాపాలు, బాధలు అన్నీ మన నుంచి దూరపరచునుగాక. హల్లెలూయా. మొదటిగా దేవుడు దృష్టిస్తే మనం ఎవరి వైపు దృష్టించాలి? విరిగి నలిగిన హృదయము వారి వైపున దృష్టించుతారు. రెండవదిగా అభిషేకించిన వారి మీద దృష్టించుతారు. తర్వాత మూడవదిగా చదువుకుందాం, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వాక్యము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వాక్యంలో, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించుము అని ఉంటుంది. నీ పేరు పెట్టబడిన పట్టణమును దృష్టించి చూడుము. అక్కడ లేఖనాలు సెలవిస్తున్నట్లు నీ పేరు పెట్టబడిన పట్టణమును దృష్టించి చూడుము. అక్కడ ఇశ్రాయేలీయులు ఆల్రెడీ వాళ్ళు చేసిన పాపాలను బట్టి, అతిక్రమాలను బట్టి వాళ్ళు ఏడిచి ప్రలాపించి రాస్తున్న మాటలు ఇవి. నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించుము. అయ్యా, ఈ పట్టణం మొత్తం నీ పేరు పెట్టబడింది. నీ పేరు పెట్టబడిన జనాంగాలు వీళ్ళు, నీ పేరు పెట్టిన ప్రజలు వీళ్ళు. మా యందు మీరు దృష్టించి ఉంచండి అని చెప్పి ఈ లేఖనాలు రాసిన భక్తులు అంటున్నారు. ఈ రోజున మనం ఇజ్రాయేల్ దేశంని చూస్తున్నాం. ఇజ్రాయేలు మన అక్షరార్థమైన ఇజ్రాయేలు కాకుండా మన భూమి మీద ఉన్న ఇజ్రాయేల్ని చూస్తున్నాం, ఇజ్రాయేల్ దేశాన్ని చూస్తున్నాం. ఎంతోమంది చుట్టూను ప్రతిరోజు న్యూస్ చూస్తూనే ఉన్నాం. ఎన్నో రాకెట్ లాంచర్లు, డ్రోన్లు, యుద్ధ నౌకలు వాళ్ళ మీద వస్తున్నాయని చెప్తున్నారు. కానీ ఆ దేశాన్ని మాత్రం ఎవ్వరూ కదిలించలేకపోతున్నారు. చాలా చిన్న దేశం, చుట్టుపక్కల అన్నీ చాలా పెద్ద దేశాలు. అవి సంపాదనలో కానీ, ఆస్తుల్లో అయితేనేమి, మిలిటరీ పరంగానైతేనేమి, ఏ పరమైన రీతిగా అయినప్పటికీనేమి అవన్నీ చాలా బలమైన దేశాలు. చుట్టూ ఉన్న దేశాలన్నీ బలమైన దేశాలే. ఐగుప్తు కానీ, జోర్డాన్ కానీ, సిరియా కానీ, అలాగే ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా,
ఇలాంటివి అన్ని దేశాలు చుట్టూ ఉన్నప్పటికీ ఆ దేశాన్ని మాత్రం కదిలించలేకపోతున్నాయి. ఎందుకనగా అది వాగ్దానపు దేశము. ఆమేన్, హల్లెలూయా. వాగ్దానం చేయబడిన జనులు అక్కడ నివసిస్తున్నారు. వారు యూదులు. ఆ యూదుల మీద వాగ్దానం ఉన్నది. ఆ పట్టణము కదల్చబడదు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ఆత్మీయంగా మనం చూసుకోవాలంటే మనమందరము ఇజ్రాయేలీయులమే. మనమందరము దేవుని చేత మన దేవుడు అయిన యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితం ఈ మన పాపముల నిమిత్తము, మన అపరాధుల నిమిత్తము, మన అవరోధాల నిమిత్తము దేవుడు శిలువలో రక్తం కార్చారు. మనం అందరినీ పాపరహితులుగా మనల్ని మార్చారనమాట. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని రక్తం చేత కడగబడ్డారనమాట. కడగబడిన మన ప్రతి ఒక్కరూ ఇజ్రాయేలీయులే. ఈ రోజున ఈ వాక్య భాగము మనకు అనుసంధానమైనదే. మన పట్టణము అంటే దేవుడు పేరు పెట్టబడిన మనం పట్టణం, మన కుటుంబం ఒక పట్టణం, మనం ఒక పట్టణం, మనం చేస్తున్న ఈ వేల్పూరు అనే గ్రామం ఒక పట్టణం, ఈ సంఘం ఒక పట్టణం. ఈ పట్టణం మీద దేవుడు దృష్టి ఉంచుతున్నారు అని చెప్తున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దృష్టి ఉంచితే మనం ఏమేం చేయాలంటే దీనులై నలిగిన హృదయం గలవారమై ఉండాలి. అభిషేకించిన వారి దేవుడు దృష్టిస్తారు. మూడవదిగా పేరు పెట్టబడిన పట్టణాన్ని దేవుడు దృష్టిస్తారు. ఈ దృష్టి ఇచ్చిన దేవుడు మనకి ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తారు, మనకి ఎలాంటి ఆశీర్వాదాలు దయచేస్తారు, మన దైనందిన జీవితంలో మనం ఎలాగ నడుచుకోవాలి, క్రైస్తవ సమాజమైన మనము మన లోకపు ఆచారంలోకి పడిపోకుండా మనం ఎలా నడవాలనే ఈ ఆశీర్వాదాలు తెలియజేస్తున్నారు ప్రభు. ఒకసారి చదువుదాం. మనం నెహెమ్యా 5వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. నెహెమ్యా 5వ అధ్యాయము 19వ వచనం. అక్కడ ఒక మంచి మాట ఉంటుంది చూడండి. నా దేవా, నీ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. ఆమేన్, హల్లెలూయా. దృష్టి ఉంచిన దేవుడు ఏం చేస్తున్నారని చెప్తున్నారు? మేలు కలుగు చేస్తారని చెప్తున్నారు. దృష్టి ఉంచిన దేవుడు మనలకు మేలు కలుగు చేస్తారు. మేలు కలుగు చేస్తారంటే ఏంటి? మనకి మంచి కలుగు చేస్తారు, మనకి మంచి చేస్తారని చెప్తున్నారన్నమాట. మనుషులు ఎప్పుడు మనకి మేలు చేయాలని తలంచినప్పటికీ వారు కీడే చేస్తారు. కొంతమంది కీడు చేయాలని తలంచినప్పటికీ మేలు చేస్తారు. ఈ మేలు చేసే స్వభావం మనుషుల్లో అందరిలో ఉండదు, కొంతమందిలోనే ఉంటుంది. మేలు చేస్తానని చెప్పినప్పటికీ వీరు కీడే జరిగించేలాగా వీరు చేస్తారన్నమాట. కొన్నిసార్లు మన పాపములను బట్టి, మన అతిక్రమములను బట్టి మనము కీడు తెచ్చుకుంటాము, ఆ అపరాధం తెచ్చుకుంటాము, శాపము తెచ్చుకుంటాము. అంతేగాని దేవుడు పరంగా దేవుడైతే మనకి కీడు చేసే స్వభావి కాదు. మన పాపములను బట్టి, మన అతిక్రమములను బట్టి మాత్రమే మనం కీడు కొని తెచ్చుకుంటాము. కానీ దేవుడు మనకి కీడు చేసేవాడు కాదు. ఈ కీడు చేయని దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? దృష్టించిన దేవుడు మేలే చేస్తారు అని చెప్తున్నారు మనకి. ఇక్కడ మనం ఇంకో లేఖన భాగం చదువుదాం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయంలో చూసినట్లయితే వారికి మేలు కలుగునట్లు నేను వారిని దృష్టించి ఉన్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ ఇజ్రాయేలీలు, చెదరబడిన ఇజ్రాయేలీలు ఆ సొలొమోను రాజ్యం అయినప్పటికీ, సొలొమోను రాజ్యం తర్వాత అయినప్పటికీ ఆ దేశం నుంచి వారు చెదరిపోయారు. ఎక్కడికి? ఇజ్రాయేలీలేమో అష్షూరీయులకి చెదరిపోయారు. అష్షూరీయులు వారి మీద యుద్ధం చేసి వారిలో కొంతమందిని చెరపట్టుకొని తీసుకెళ్ళిపోయారు. అలాగే యూదా గోత్రం వారు బబులోనుకు చెరపట్టుకొని తీసుకెళ్ళిపోయారు. వారి మీద యుద్ధం చేసి దేవుడు ఆ టైంలో వారి మీద ముఖం చాటేశారు.
ముఖం త్రిప్పుకున్నారని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఆ బబులోను సామ్రాజ్యంలో కొంతమందిని చెదరగొట్టిపోయారు. ఆ తర్వాతే వీరు విలాప వాక్యాలన్నీ రాసుకున్నారు. చెదరిన వారన్నిటినీ ప్రభు చెప్తున్నారు, నేను మిమ్ములను సమకూర్చెదను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సమకూర్చిన దేవుడు ఏం చెప్తున్నారు? వారిని పడగొట్టక వారిని కట్టెదను, వారిని పెళ్ళగింపక వారిని నాటెదను అని చెప్తున్నారు. ఒకసారి చదువుదాం లేఖన భాగం. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశం నాకు మరలా తీసుకొని వచ్చి, వారు ఎక్కడెక్కడికో చెదిరిపోయారు. ఎక్కడెక్కడికి? అశ్షూరీయులు కొంతమంది బబులోను సామ్రాజ్యానికి, కొంతమంది ఇంకో వేరే చోటికి అట్లా చెదిరిపోయిన వారికి దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఏమని? నేను వారిని మరలా ఈ దేశానికి తీసుకువచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెదరిన వారందరినీ దేవుడు సమకూరుస్తాడు అని చెప్తున్నారు ప్రభు. సమకూర్చిన ప్రభు సమకూర్చడమే కాక ఏం చెప్తున్నారు? వారిని కట్టెదను అని చెప్తున్నారు. అలాగే వారిని నాటెదను అని చెప్తున్నారు. రెండవ ఆశీర్వాదంగా మనం చదువుకున్నాం. కీర్తనలు 80వ అధ్యాయము 14వ వచనం. కీర్తనలు 80వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. రెండవ ఆశీర్వాదం కదా, ఆశీర్వాదంగా కంచగలిగిన తోటగా ఆయన దృష్టి చూస్తే మనల్ని ఎలా ఉంచుతారు? కంచగలిగిన తోటగా మనల్ని మారుస్తారని చెప్తున్నారు. చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆకాశములో నుండి మరలా చూడుము. ఇక్కడ మరలా అంటే ఏంటి? ఆల్రెడీ ఒకసారి చూశాడు ప్రభు. వారు చెదరిపోయినప్పటికీ ఆల్రెడీ వారిని చేర్చి కట్టారు ప్రభు. ఐగుప్తులో 430 ఏళ్ళు శ్రమలు అనుభవిస్తున్న వారిని 40 సంవత్సరాలు నడిపించి పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకొచ్చి స్థిరపరిచారు వారిని. అప్పుడే చూశారు ప్రభు. అయితే వారు అంటున్నారు మరలా. చదవండి ఆ వాక్య భాగం. మరలా చూడుము, ఈ ద్రాక్షావళిని దృష్టించుము, ఈ ద్రాక్షావళిని దృష్టించుము అంటున్నారు. మరలా చూసి ఈ ద్రాక్షావళిని దృష్టించుము అని చెప్తున్నారు. అదే 80వ అధ్యాయం 12వ వచనం చదవండి. త్రోవన నడుచు వారందరూ దానిని తెంచివేయినట్లు చదవండి. నీవేళ పాడు చేసితివి, అడవి పంది చదవండి, పశువులు తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతి యెహోవా ఆకాశంలో నుండి మరలా చూడుము. ఇక్కడ చెప్తున్న వాక్య భాగం ఏమంటే, కంచగలిగిన తోటగా దేవుడు వారిని ఆల్రెడీ చేసినప్పటికీ వారు ఆ కంచె తెంచేసుకొని వెళ్ళిపోయారు. దేవుడు ముఖం చాటేశారు. దేవుడు ముఖం చాటేసిన తర్వాత వారు మరలా ప్రార్థిస్తున్నారు. మరలా ఈ ద్రాక్షవల్లిని చూడండి అయ్యా, ఈ ద్రాక్షవల్లి వైపు చూడండి. దారిన పోయేవారు, ఇప్పుడు మనకి పొలాలు ఉంటాయి, పొలాలకి కంచె ఉంటుంది. కంచె ఉంటేనే పొలాల్లోనికి ఎవరు రారు. దారిన పోయేవారు తెంచివేయరు. పశువులు ఆ కంచె దాటి లోపలికి రావు. కంచె కలిగిన తోటగా ఉన్న ఇజ్రాయేలీయులు వారిని దేవుడు ఆల్రెడీ స్థిరపరిచాడు. పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకువెళ్ళారు. అయినప్పటికీ వాళ్ళ పాపాల అతిక్రమాలను బట్టి వారు చెదిరిపోయారు. అయితే వారు మరలా ప్రార్థిస్తున్నారు, కంచె కలిగిన తోటగా మరలా చూడండి, ఆకాశంలో నుంచి మరలా ఈ ద్రాక్షవల్లిని ఒకసారి చూడండి, మా యందు దృష్టి ఉంచండి అని వారు ప్రలాపిస్తున్నారు. ఇక్కడ యోబు జీవితం మనకి సాదృశ్యంగా ఉంది. యోబుకి కంచె వేశారు అని ప్రభు చెప్తున్నారు. అక్కడ పరలోకమందు యెహోవా దేవునిగాను సాతానికి ఒక పోటీ నడుస్తుంది. యోబు నీతిమంతుడు కదా, యోబు పరిశుద్ధుడు కదా. యోబు అంత పరిశుద్ధుడు అయితే ఒకసారి సాతాను అంటున్నాడు యెహోవా దేవునితో, వారి కంచె తీసేయి, యోబు యొక్క కంచె తీసివేయండి అని అడుగుతున్నారు. తీసేస్తే
అప్పుడు యోబు నీతిమంతుడో కాదో నేను నిరూపిస్తా అని సవాల్ చేస్తున్నారు సాతాన్ గాడు దేవునికి. అయితే మనం ఒకసారి చదువుతాము. యోబు 29వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుదాం ఒకసారి. యోబు 29వ అధ్యాయము 3 నుంచి 5వ వాక్యం వరకు చదువుదాము. అప్పుడు ఆయన దీపము నాకు తలకు పైగా ప్రకాశించింది. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎప్పుడు అంటున్నారు? కంచె తీసేసిన తర్వాత దేవుడు ఈ సాతాన్ గాడు ఏం చేశాడు? తనకి రోగం పుట్టించాడు. తన కుమారులను ఒక్కసారిగా ఏకరాశిగా కూలిపోయారు. తని సంపదంతయు దొంగలు దోచుకెళ్ళిపోయారు. అప్పుడు అంటున్న మాటలు అన్నమాట ఇవి. ఆయన దీపము నాకు తలపై ప్రకాశించును, ఆయన తేజము వలన చదవండి. తర్వాత నా పరిపక్వ దినములలో ఉండునట్లు నేను ఉండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము పైగా ఉండెను, సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. ఏమని చెప్తున్నాడు? అప్పుడు నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు, కానీ అందరినీ కోల్పోయాడు అప్పుడు యోబు గారు. అయినప్పటికీ అతని నీతిని, అతని యథార్థతను కోల్పోలేదు. దేవుని ఒక్క మాట కూడా, సొంత భార్య వచ్చి దేవుని దూషించి చచ్చిపో అని చెప్పినారు. అయినప్పటికీ యోబు గారు తన నీతిని, తన యథార్థతను మానక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుడు కంచె తీస్తే జరిగే స్వభావం మన యోబు యొక్క జీవితంలో గమనించవచ్చు. దేవుడు మన కుటుంబాలకు కంచె వేయునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఏ తెగులు మన గుడారం సమీపించకుండా ఉండునుగాక. హల్లెలూయా. ఏ శాపము మన గుడారం సమీపించకుండా ఉండునుగాక. హల్లెలూయా. కంచె గల తోటగా మనల్ని మార్చునుగాక. హల్లెలూయా. అక్కడ రాసిన మాటలు, త్రోవలో వెళ్ళే వాళ్ళందరూ దాటిని తుంచుతున్నారంట. దానికి ఆత్మీయమైన సాదృశ్యం, త్రోవలో వెళ్ళే వారందరూ వాక్యం వింటారు. వాక్యం వినేవారే కానీ వాక్యాన్ని హృదయాల్లో చేర్చుకునేవారు కాదు. వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవాలి. పశువులు అంటే ఏంటి? అక్కడ పశువులు పందులు వస్తున్నాయి కంచె లేని తోటలో అని రాయబడి ఉన్నది. పశువులు అంటే ఏంటి? మూర్ఖపు స్వభావం. ఆ మూర్ఖపు స్వభావం వలన శాపం మనమే కొని తెచ్చుకుంటాము. ఆ కంచె గల తోటలో మనం అందరం ఉండుముగాక. ఆమేన్, హల్లెలూయా. 3వ ఆశీర్వాదంగా చెప్తున్నాడు. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 7వ వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనంలో చదువుకుందాం. నీవు నా బాధను దృష్టించావు, కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. ఆమేన్, హల్లెలూయా. దృష్టి ఉంచిన దేవుడు ఏం చెప్తున్నాడు? మనలను ఆనందభరితులముగా మార్చుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. దృష్టి ఉంచిన దేవుడు ఏం చెప్తున్నాడు? మనల్ని ఆనందభరితులముగా మారుస్తారని చెప్తున్నారు. ఎక్కడ మనం యేసుక్రీస్తుని గురించి గమనిస్తే తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు. తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారు? మొదట హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. అక్కడ కొంత కలవరపడ్డారు. అయినప్పటికీ ఆ తర్వాత వచ్చారు. నక్షత్రం కనబడింది. నక్షత్రం దారి చూపించింది. నక్షత్రము దేవుడు క్రీస్తు యేసు తొట్టిలో పరుండబెట్టి ఉన్న చోట ఆగింది, నిలిచెను అని లేఖనాల్లో సెలవిస్తుంది. అప్పుడు వారు అక్కడ రాసిన మాట, వారు అత్యానందభరితులైతిరి. ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు అత్యానందభరితులైతిరి అని రాయబడి ఉంది బైబిల్లో. దేవుడు క్రీస్తు యేసు వలన మనం ఏమవుతాము? అత్యానందభరితులం అవుతాము. క్రీస్తు యేసు పుట్టుకే మనకు అత్యానందభరితమైన స్వభావాన్ని మనం పుణికిపుచ్చుకోవడానికి అవకాశంగా ఉన్నది. పరమగీతంలో ఉంటుంది, ఆ లేఖన భాగాల్లో ఉంటుంది. ఆనందభరితునై నేను అతని నీడను కూర్చొంటిని అని ఉంటుంది లేఖన భాగాల్లో. దేవుని అట్టి రీతి అయిన ఆనందభరితమైన జీవితం మనం అందరము చేయుదుముగాక.
మొదటగా మనం చెప్పుకున్న మాటలు, దేవుడు దృష్టి ఉంచుతారు. ఎవరి యందు దృష్టి ఉంచుతారు? మొదటిగా ఎవరు దీనులై విరిగిన హృదయం కలిగి ఉంటారో వారి యందు దేవుడు దృష్టి ఉంచుతారు. రెండవదిగా అభిషేకించిన వారిని దేవుడు దృష్టి ఉంచుతారు. మూడవదిగా ఆయన పేరు పెట్టబడిన ప్రజలను అందు దేవుడు దృష్టి ఉంచుతారు. తర్వాత ఆశీర్వాదములు వచనములు ఏమనగా, ఆయన దృష్టి ఉంచిన దేవుడు మేలు కలుగునట్లుగా ఆయన దృష్టి ఉంచుతారు. రెండవదిగా మేలు కలిగించిన దేవుడు వారిని కడతారు, వారిని సమకూరుస్తారు, వారిని నాటెదను. ఆ తర్వాత దేవుడు దృష్టి ఉంచిన వారిని కంచెగల తోటగా ఆయన చేయును. తర్వాత ఆనందభరితులుగా మనల్ని దేవుడు మారుస్తాడు. ఈ మాటలన్నిటి దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి ఫలవిధంగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూచుచున్న దేవుడవు నీవే.